హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కువైట్లో రంజాన్ స్టార్ట్ అయ్యి 12 రోజులు అవుతుంది. మేమైతే 10 గంటలకు వచ్చేసాము. పార్లర్ ఓపెన్ చేసిన 10 గంటలకు. 10 గంటల నుంచి 10:30కి అలాగ ఒక కస్టమర్ వచ్చింది. అప్పటి నుంచి అసలు టైం లేదు. ఈరోజు తినడం కూడా 1:30 అయిపోయింది. అన్నం తినేదానికి మధ్యాహ్నం 1:30 అయింది. సారీ, అన్నం కాదు, టిఫిన్ తినేదానికి. అన్నం తినేదానికి సాయంత్రం 5 గంటలు అయింది. ఎందుకంటే రేపు నుంచి గిర్గ్యాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పొద్దున్నే వచ్చేసారు. 15 రోజులకి వీళ్ళకి 15 రోజులకి పండగలాగా అనమాట. పిల్లలందరూ ఒక ఇంటి వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళేది, చాక్లెట్లు అవి ఇచ్చుకునేది, చేసేది అలాగుంటారనమాట. 15 రోజులు పండగ అనమాట. ఇంకా వీళ్ళకి స్టార్ట్ అవుతుంది 13 రోజుల నుంచి. ఇంకా రేపు నుంచి అయితే అసలు టైం ఉండదు. వీళ్ళకు ఒక్క పొద్దులు వచ్చినప్పుడు అలా నుంచి ఇంట్లో పని మనుషుల పని అయిపోతుంది. చేయడము, పెట్టడము, వండడము ఇవన్నీ. మళ్ళీ సాయంత్రం చూస్తే ఒక్క పొద్దులు అయిపోయిన తర్వాత ఇంకా సలూన్లు, బయట షాపింగ్లు, హోటళ్ళు అవన్నీ తిరగడము. ఈ రంజాన్ నెలంతా తినడం ఉండదు, వండుకోవడం ఉండదు, టయానికి తినేది ఉండదు. ఈ రంజాన్లో అలాగుంటుందన్నమాట. బయట పనులంటే కువైట్ అంటే డబ్బులు వచ్చేస్తుంది అని చెప్పి అనుకోవడం కాదు. ఎక్కడ ఎంత కష్టం ఉంటుందో కష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రంజాన్ నెలలో అయితే మరీ ఘోరం, నిద్ర అస్సలు ఉండదు. ఇప్పుడు మాటల్లోనే ఇంకోటి వచ్చేసింది, ఐబ్రో క్లీన్ చేసేది. సరే, ఓకే, బాయ్, ఉంటాను.